హలో గైస్, నా పేరు మహేంద్ర వాగడం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీస్ లైనప్ గురించి ఒక కైండ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అంటే త్రివిక్రమ్ గారిదైతే కన్ఫర్మ్. బట్ వాట్ నెక్స్ట్? సైమల్టేనియస్‌గా 2, 3 సినిమాలు చేస్తే బావుంటది కదా! మరీ 2, 3 ఏళ్ళకి ఒక సినిమా అన్నట్టు కాకుండా సైమల్టేనియస్‌గా చేస్తూ వచ్చినట్టయితే ఇయర్‌కి ఒక మూవీ రిలీజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనే ఒక పాయింట్ అయితే ఉంటది కదా! సో అందుకే ఆయన నెక్స్ట్ ఎవరితో తీస్తారు అనే కైండ్ ఆఫ్ క్వెషన్ అయితే ఉంది. సో దానికైతే ఇంకో క్లారిటీ కూడా ఉంది. అదేంటంటే సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ. కాకపోతే ఆయన కూడా ఆల్రెడీ చాలా హెవీ షెడ్యూల్‌తోనే బిజీగా ఉన్నారు. ఫస్ట్ అయితే 'స్పిరిట్' ఉంది. నెక్స్ట్ 'యానిమల్ పార్క్' ఉంది. ఆ నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో సినిమా, మళ్ళీ ఆ నెక్స్ట్ 'స్పిరిట్ 2'. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే 'స్పిరిట్' కూడా 2 పార్ట్స్ మూవీ అంటున్నారు. సో అందుకు ఆ డిస్కషన్ అయితే నడుస్తోంది. సో ఈ 2 సినిమాలు మాత్రమే అల్లు అర్జున్ గారి గురించి క్లారిటీ అయితే ఉంది. బట్ వాట్ నెక్స్ట్ అనే క్వెషన్ వస్తది కదా! సో దానికి ఇంకో క్లారిటీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. అదే 'అట్లీ' గారితో సినిమా. సో అల్లు అర్జున్ గారిది, 'అట్లీ' గారిది సినిమా ఎప్పటినుంచో ఉండబోతుందని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయి. బట్ అది ఫైనల్‌గా ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో ఆ సినిమా అయితే రాబోతుంది. కాకపోతే దానికి మళ్ళీ 'అట్లీ' గారు కూడా ఒక సినిమా ఫినిష్ చేసి రావాల్సి ఉంటుంది. అంటే ఆయన 'సల్మాన్ ఖాన్' గారితో ఒక సినిమానైతే తీస్తున్నారు. ఆ సినిమా ఫినిష్ అయిన తర్వాత మాత్రమే 'అట్లీ' గారు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారనమాట. సో అది సిట్యుయేషన్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎవరితో తీస్తారు అనేది క్లారిటీ అయితే లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అల్లు అర్జున్ గారివి 3 సినిమాలు మాత్రమే కన్ఫర్మ్. ఒకటి ఇది 'త్రివిక్రమ్' గారితో, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారితో. అండ్ సందీప్ రెడ్డి వంగ గారితో అయ్యే లోపే నాకు తెలిసి 'అట్లీ' గారి సినిమా అయిపోద్ది నాకు తెలిసి. ఎందుకంటే ఆయన అక్కడ 2 సినిమాలు తీయాలి కదా! సో ఆయన ఏంటంటే ఒక సినిమాకి 2 ఏళ్ళు కేటాయిస్తున్నారు ఆయన. అంటే స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ సిట్టింగ్స్, తర్వాత షూటింగ్ అన్నిటికి కూడా కలిపి ఆయన ఒక 2 ఇయర్స్ కేటాయిస్తున్నారు ఆయన. సో 'స్పిరిట్' ఏమో మనకి ఒక 1 ఇయర్ దాకా అయింది ఆల్రెడీ. సో ఇంకొక 1, 1½ ఇయర్ వర్క్ అయితే ఇప్పుడు నడుస్తది. సో అప్పుడు రిలీజ్ అవుతది మనకి. సో నెక్స్ట్ 'యానిమల్ పార్క్' కాబట్టి ఈలోపు నాకు తెలిసి 'అట్లీ' గారి సినిమాయే అయిపోవచ్చు నాకు తెలిసి. దాని తర్వాతే సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ అయితే ఉంటది. ఆ తర్వాత మైట్ బీ నాకు తెలిసి ఇంకా 'పుష్ప 3' అయితే ఉంటది. అంటే సుకుమార్ గారు, రామ్ చరణ్ గారితో సినిమా ఉంది కదా! సో దాన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత 'RC-17' అది ఫినిష్ చేసుకున్న తర్వాత వచ్చి 'పుష్ప 3' తీయడం జరుగుతది మాక్సిమం. అండ్ ఆఫ్టర్ 'పుష్ప 3' మేబీ ఇంకా మళ్ళీ 'ఎన్టీఆర్' గారితో సినిమా ఉండొచ్చు అంటున్నారు సుకుమార్ గారికి. లేదంటే 'మహేష్ బాబు' గారితో ఉండొచ్చు అంటున్నారు. అంటే ఆఫ్టర్ 'రాజమౌళి' గారి 2 సినిమాల తర్వాత సుకుమార్ గారితోనే ఉండొచ్చు అంటున్నారు. ఏమో చెప్పలేం మనం. అవైతే ఒక క్లారిటీ అయితే లేదు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా ఇది సిట్యుయేషన్ అనమాట అల్లు అర్జున్ గారి సినిమాల లైనప్ అయితే. అయితే ఈ అల్లు అర్జున్, 'అట్లీ' సినిమాకి సంబంధించి ఇంకో 2 కీ అప్డేట్స్ కూడా వచ్చాయి. అందులో మొదటిది ఏంటి అంటే దీన్ని సన్ పిక్చర్స్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో సన్ పిక్చర్స్ వాళ్ళు ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్‌ని ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంకా ఇదే ఫస్ట్ టైం. సో వాళ్ళు బేసిక్‌గా డెబ్యూ ఇస్తున్నట్టే తెలుగు ప్రొడక్షన్‌లోకి. సో కొంచెం పెద్ద విషయం అనే చెప్పాలి. అది చాలా పెద్ద నెట్‌వర్క్ అది. తమిళ్‌లో చాలా హ్యూజ్ లెవెల్‌లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు సినిమాలు. అండ్ ఇప్పుడు వాళ్ళు తెలుగులో కూడా దిగుతున్నారు. ఎందుకంటే ఇంకా తెలుగు అండ్ హిందీ మార్కెట్‌ని ఇంకా చాలా హ్యూజ్ లెవెల్‌లో యూనో క్యాచ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో. అంటే బేసిక్‌గా 'పుష్ప 2' హిందీలో చాలా బీభత్సంగా కొట్టింది. తెలుగులో కూడా చాలా గట్టిగా ఆడింది. అండ్ తమిళ్‌లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి గ్రాస్ పరంగా. బట్ అనుకున్నంత బిజినెస్ అయితే జరగలేదు కానీ డెఫినిట్‌గా అక్కడ కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి. సో అవన్నీ ఉన్నాయి కదా! సో డెఫినిట్‌గా అటు ఈ మార్కెట్స్ అన్నీ ఉన్నాయి. అటు కర్ణాటక మార్కెట్ కూడా ఉంది. కేరళలో కూడా మంచి పాపులారిటీ ఉంది. ఒక రైట్ పిక్చర్ పడితే అక్కడ కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. అది బేసిక్‌గా 'పుష్ప 2' ఏంటంటే మాస్ పీపుల్‌ని టార్గెట్ చేసి, హిందీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి వచ్చిన కైండ్ ఆఫ్ మూవీలా ఉంటది. సో అది కేరళ వాళ్ళకి అంతగా ఎక్కలేదు. అందుకే అక్కడ అంతగా కలెక్షన్స్ రాలేదు. బట్ రైట్ మూవీ పడితే
అన్ని చోట్ల నుంచి కూడా మంచి కలెక్షన్స్ రావచ్చు అన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అల్లు అర్జున్ గారి సినిమాతో లాంచ్ అవుదాం అన్నట్టుగా చూస్తున్నారు. ఇంకా తర్వాత నాకు తెలిసి ఎక్స్పాండ్ అవుతారు ఖచ్చితంగా. ఇది ఒకటి వెనక బాగా వర్కౌట్ అయినట్టయితే ఇంకా తెలుగులో కూడా ప్రొడక్షన్ అనేది బాగానే పెంచుతారు అనుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ సీ, వాళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కింద సాయి అభయంకర్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే చూస్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారంట వాళ్ళు. అంటే ఈ సాయి అభయంకర్ అనే పర్సన్ ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్. అతను అంతకుముందు ఒక 3 సింగిల్స్ చేశాడు థింగ్ మ్యూజిక్ వాళ్ళ దగ్గర. అంటే 3 ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అంతకుముందు ఇంకోటి చేశాడు. సో ఒక 4 ప్రైవేట్ సాంగ్స్ అయితే చేశాడు అతను. అందులో ఒక దాంట్లో మీనాక్షి చౌదరి కూడా ఉన్నారు. అయితే తర్వాత ఆ మూడో పాట ఒకటి బాగా వైరల్ అయిన తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో బెంజ్ సినిమా వస్తోంది కదా రాఘవ లారెన్స్ గారిది. దానికి అతన్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టడం జరిగిందనమాట. సో అతను ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. అది డెబ్యూ అతనికి ఇస్తున్నాడు ప్రస్తుతానికి, ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ అతను ఇంకొక సినిమా కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. అది సూర్య 45. అంటే రెట్రో కాదు, రెట్రో తర్వాత రాబోయే సూర్య గారి సినిమా అనమాట అది. సో దానికి ఈ సాయి అభయంకర్ మ్యూజిక్ అనమాట. సో ఇతన్ని మళ్ళీ అట్లీ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి పెట్టాలని అయితే అనుకుంటున్నట్టుగా టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏమో ఒక ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే బాగుండు కదా అనే ఒక పాయింట్ అయితే ఉంది. లైక్ అనిరుద్ కానీ లేదంటే డిఎస్పి కానీ ఈవెన్ తమన్ అయినా పర్లేదు అన్నట్టుగా కొన్ని టాక్స్ అయితే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే తమన్ రీసెంట్గా డాకు మహారాజ్కి ఎలాగిచ్చడం మనం చూసాం కదా. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదంటే హారిస్ జయరాజ్ ఇలాంటి వాళ్ళైనా ఓకే, కానీ ఎందుకు మరీ కొత్త ఎక్స్పెరిమెంట్ అనే కైండ్ ఆఫ్ ఫీల్డ్లో అయితే ఉన్నారు కొంతమంది. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఈ మ్యూజిక్ డైరెక్టరే మ్యూజిక్ ఇస్తారు అని. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్, అంటే అతని గురించి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో అందువల్ల అనమాట ఇంకా అతను ఉండే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో ఒక 50% అయితే ఉంది. సో అందుకోసం ఈ డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. సో లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది ఫర్దర్గా మనకి. సో అది సిచ్యువేషన్. సో ఇలాగా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ గురించి కూడా కొన్ని కీ అప్డేట్స్ అయితే బాగానే వస్తున్నాయి. సో లెట్స్ సీ, ఆయన ఇంకా త్రివిక్రమ్ గారి షూట్లోనే జాయిన్ అవ్వలేదు ఆయన. సో దానికే చాలా టైం పట్టేలాగా ఉంది. అంటే ఆయన కొంచెం గ్రాప్ తీసుకొని కొంచెం కొంచెం రెస్ట్ తీసుకొని ట్రిప్స్కి వెళ్ళి ఇవన్నీ కూడా చేసి వచ్చి ఇంకా ఫైనల్గా అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. అండ్ పుష్ప 2కి థ్యాంక్స్ మీట్ లాంటిది కూడా ఒకటి అయింది కదా. సో దాంట్లో ఆ లుక్ అనేది కనబడుతోంది మనకి, కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది అంటే పుష్పతో కంపేర్ చేస్తే. సో ఆ లుక్ అనేది ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సినిమాకి అనుకుంటున్నాను నేను, త్రివిక్రమ్ గారి మూవీకి. మేబీ అప్పుడు ఘట్టం కూడా మ్యాక్సిమం తీసేస్తారు అనుకుంటా. సో నాకు తెలిసి అది కొంచెం వేరే రకంగా ఉండొచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం ఆ లుక్ అయితే. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటనేది పరిస్థితి. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో అట్లీ గారి సినిమా కూడా చాలా టైం అయితే పడుతుంది. బట్ ఈలోపు అల్లు అర్జున్ గారు ఇంకెవరిపైనా కూడా స్టోరీస్ ఓకే చేస్తే బాగున్నాయేమో అనిపిస్తుంది. అంటే లైనప్లో అట్లీస్ట్ ఒక 6-7 మూవీస్ కనుక ఉన్నట్టయితే, లైక్ ఇప్పుడు ప్రభాస్ గారికి చూడండి చాలా హ్యూజ్ లైనప్ ఉంది. అలా అల్లు అర్జున్ గారికి కూడా హ్యూజ్ లైనప్ ఉన్నట్టయితే మైట్ బి అంటే ఇయర్కి ఒక మూవీ రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు అండ్ చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రావడానికి లేట్ అయిపోద్ది. ఇప్పుడు 2024 ఎండింగ్లో ఆ సినిమా రిలీజ్ అయింది. సరే 25లో మనకి ఏది లేకపోయినా పర్లే, కానీ 26లో అయినా సరే ఒక సినిమా రిలీజ్ అవ్వాలి కదా. అది అవుతుందా అంటే లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే అసలు కనబడట్లేదు అలాగా. అంటే స్టార్టే చేయలేదు ఇంకా. సో ఇక 26లో ఎక్కడ వస్తుంది చెప్పండి. 26లో అది వస్తే పోనీ 27లో ఇంకోటి వస్తుందా, పోనీ రాదు. సో అదే 28కి ఇంకోటి వస్తుంది మహా అయితే. సో ఇలాగే కొంచెం అంటే గ్యాపులు వచ్చేస్తున్నాయి బాగా ప్రతి సినిమాకి కూడా. సో దాట్స్ నాట్ ద రైట్ వే కదా. సో అందుకని కొంచెం ఎక్కువ మంది తో స్టోరీస్ విని ఎక్కువ స్టోరీస్ ఎక్కువ మూవీస్ యాక్సెప్ట్ చేసి అలాగా తీసుకుంటూ వచ్చినట్టయితే సైమల్టేనియస్గా 2 సినిమాలు షూట్ చేస్తూ ఇంకా వీలైతే 3 సినిమాలు షూట్ చేస్తూ వచ్చినట్టయితే అప్పుడు ఇయర్కి ఒక సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనిపిస్తోంది. సో అదనమాట సిచ్యువేషన్. సో చూద్దాం ఇంకా ఏంటి పరిస్థితి. సో యాజ్ ఆఫ్ అయితే 4 సినిమాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారి లైనప్లో. ఒకటి వచ్చి ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా, ఇంకొకటి అట్లీ గారి సినిమా, ఇంకోటి సందీప్ రెడ్డి వంగ గారి సినిమా, ఇంకొకటి పుష్ప 3. సో ఈ 4 సినిమాలు కూడా ఎప్పుడు వస్తాయో. ఇప్పుడు 25 వచ్చింది, 2030 కూడా దాటిపోతుంది నాకు తెలిసి ఈ సినిమాలన్నీ వచ్చేసరికి. సరే అది మరి సిచ్యువేషన్. అంటే 6 ఏళ్ళు ఈజీగా పట్టేస్తుంది ఖచ్చితంగా 4 సినిమాలు రావడానికి, అంత ఫాస్ట్గా రావట్లేదు. సో అది మరి సిచ్యువేషన్. సో ఎంతమంది అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్లో సినిమా చూడడానికి ఎగ్జైటెడ్గా ఉన్నారు అంటే అట్లీ గారి గురించి మనకు తెలిసిందే.
కొంచెం స్టోరీ పాయింట్ అది రెగ్యులర్‌గా అనిపించినా మంచి పీక్ కమర్షియల్ సినిమా ఇస్తారు మనకి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో. సో, ఆ ప్రకారంగా అది చాలా బాగా అనిపిస్తది. చాలా బాగా వర్కౌట్ అవుతది కూడా. సో, లెట్స్ సీ చూద్దాం ఎలా ఉంటదో. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరిదో మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.